సార్ మీరు 25 years బ్యాక్ శాంతి నివాసం స్టార్ట్ చేశారు. అక్కడ మీ శిష్యుడు రాజమౌళి గారు తొలి అడుగు వేశారు. సో మీకు రాజమౌళి గారి మీద ఎప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది? శాంతి నివాసం అప్పుడే వచ్చి స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్టర్గా పెట్టి పైన ఉంటాలే అన్నాను. అంటే దత్తు గారు మేము కలిసి తీసాం కదా, నమ్మకం నువ్వు చేయొచ్చు కదా. ఎన్టీఆర్ ఫస్ట్ పిక్చర్ అంత ఇదిగా అవ్వలేదు కనుక బాధ్యత ఆర్కెస్ట్రాని తీసుకొచ్చి పెట్టినప్పుడు నేను పైన ఉంటాను, నాకు నమ్మకం ఉంది ఇతని మీద, ఎందుకంటే నేను చూశాను కనుక. అండ్ ఆ పిక్చర్ కూడా కథలో డిస్కషన్లో ఉన్నాను తప్ప ఎక్కువ కాంట్రిబ్యూషన్ మొత్తం రాజమౌళి టీము. అంటే అతనికి పని తప్ప ఇంకో గొడవలేదు. ఆ రోజుల్లోనే అందరూ అనేవాళ్ళు పని రాక్షసుడని. ఇప్పుడు కూడా అతని సక్సెస్కి అతని హార్డ్ వర్కే కారణం. పెద్ద సినిమాలు చాలామంది తీస్తున్నారు, బట్ రాజమౌళి తీసింది ఒక తెర మీద ఒక అద్భుతం కనపడుతుంది అది. సో చాలా ఎన్ని తలుచుకుంటామంటే నిజంగా. సార్ మీరు దగ్గరుండి చూశారు శాంతి నివాసం సీరియల్, మీరు ప్రొడ్యూసర్ కాబట్టి దగ్గరుండి చూశారు, రాజమౌళి వర్క్ తెలుసు. కానీ స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన తర్వాత ఈ సినిమా రాఘవేంద్ర గారు చేశారు, రాజమౌళి గారు కాదు అనే ఒక టాక్ బ్రహ్మాండంగా ప్రబలిపోయింది. అప్పుడు రాజమౌళి గారు మీ దగ్గర ఏమన్నారు, మీతో ఏమన్నారు? అసలు ఇప్పటికీ మా 2 ఫ్యామిలీస్ కలిసే ఉంటాయి. అవును, ఎందుకంటే రాజమౌళి ఫాదరు విజయేంద్ర ప్రసాద్ గారును, కీరవాణి ఫాదరు శివశక్తి దత్తా గారు, వీళ్ళిద్దరూ నా దగ్గర రాకముందే ఒక 10 ఏళ్ళు దగ్గర నేను చేసే అన్ని పిక్చర్లకి ఎవరు రైటర్ అయినా కూడా వీళ్ళతో కూడా ఒక వర్షన్ రాపిచ్చేవాడిని. ఓకే, అలా అప్పటి నుంచి పరిచయం. తర్వాత ఇండివిజువల్ కొన్ని పిక్చర్లు చేశారు. వాళ్ళు తీసుకొచ్చి ఫస్ట్ కీరవాణి నా దగ్గర అప్పచెప్పారు, చక్రవర్తి దగ్గర పెట్టాను. తర్వాత రాజమౌళిని విజయేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేశారు. సో అట్లా ఫ్యామిలీస్ నుంచి కనెక్షన్ ఉంది. అండ్ ఇప్పటికీ వాళ్ళ పిల్లలు అదే రాజమౌళి వాళ్ళు మా పిల్లల దగ్గరికి వస్తూ ఉంటారు, మా అల్లుళ్ళు. రాజమౌళి కూడా నేను ఆర్కే నుంచి వచ్చా కదా, ఆర్కేకి ఏదో పిక్చర్ ఎప్పుడైనా వీడియో ఉన్నప్పుడు అన్నప్పుడు అప్పుడు మా మల్లుడు వాళ్ళు ఫస్ట్ మర్యాద రామన్న చేశారు. తర్వాత ముగ్గురు కలిసి చేద్దాం అనుకుని బాహుబలికి ఎలా బీజం పడింది అసలు? అంటే ఒరిజినల్గా మగధీర టైంకి నాది మన పిక్చర్ చేయాలి. అప్పుడు మగధీర చిరంజీవి గారి అబ్బాయితో చేయాలనుకుంటున్నారు అని తెలిసి చిరంజీవి అంటే నాకు చాలా ఇష్టం. అంతకన్నా కావాల్సిన ఉంది, మనకు తొందరగా ఉంది, నాకు అవసరమే లేదు, అది చేసిన తర్వాత మనం చేద్దాం అనుకున్నాం అన్నమాట. అట్లా మగధీర అయిన తర్వాత ఇంకో పిక్చర్ అయిన తర్వాత మన. కానీ ముందు సబ్జెక్ట్ చెప్పినప్పుడు ముందు 2 భాగాలు ముందు వినమని చెప్పినా వినలే నేను. మా అల్లుడు వాళ్ళే మొత్తం దగ్గరుండి చేశారు, మేనల్లుడును అల్లుడు కలిసి. వాళ్ళకు కూడా అర్కా మీడియా కూడా శాంతినివాసం హిందీతోనే స్టార్టింగ్. టెలిఫిలిం మొన్న దీంట్లో కూడా చెప్పారు ఆయన, ఆర్కే టెలిఫిలిమ్స్కి అటు ముందు ఒక ఏ తర్వాత ఒక ఏ యాడ్ చేస్తేనే ఆర్కా వచ్చింది బ్యానర్ అని చెప్పారు. చాలా పద్ధతి కల మేనల్లుడు అల్లుడు. సో వాళ్ళతో క్లోజ్గా ఉంటారు కనుక మొత్తం నేను అసలు కథ వినను. ఎన్నిసార్లు వినమన్నా కూడా రాజమౌళి మీద నాకు నమ్మకం ఉంది, నేను కథ విను. ఆఖరికి ఏ స్టేజ్ అంటే షూటింగ్ మొదలైన తర్వాత ఇది ఒక ఎపిసోడ్ ఒక పిక్చర్ చేయాలా 2 భాగాలుగా చేయాలని సందిగ్ధం ఉంది. ఇప్పుడు మటుకు వెనక తప్పదంటే అప్పుడు విన్నా, రామాజీ ఫిల్మ్స్లోనే విన్నాను నేను ఏదో షూటింగ్కి. వాళ్ళు అక్కడ చేస్తున్నాను. 3 hours నరేషన్ చేసాము, దగ్గర 2.5 hours షార్ట్ బై షార్ట్ చెప్పాడు. స్పెల్ బౌండ్ అయిపోయి ఇందులో ఏమీ తీసేయద్దు, కొంచెం లెంత్ తక్కువ అయితే కొంచెం ఎంటర్టైన్మెంట్ అని యాడ్ చేసేసి యాజ్ తీసేయండి అని. అంటే కాన్ఫిడెన్స్ అన్న, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ని మనం విన్న తర్వాత దీని బదులు ఇంకోటి పెట్టచ్చు అని చెప్పి డిస్టర్బ్ చేయటం నాకు ఇష్టం లేదు. అంతకుముందు ట్రాక్ హిస్టరీ అవన్నీ తెలుసు కదా మనకి. అస్సలు జీరో, నాకు అసలు ఏమీ తెలియదు. సగం సినిమా అయ్యి 2 పార్ట్లు చేయాలా లేదా అన్నప్పుడు
2 పార్ట్లు చేయడం కూడా చాలా డేంజరస్ ఇదమ్మా. ఫస్ట్ పార్టే ఒకవేళ ఆడలేదు అనుకో, రెండో పార్ట్ తీసుంటాం కొంత, అంటే పెద్ద రిస్కే. బట్ అది దేవుడి దయ అండ్ నిజంగానే అంత అద్భుతంగా వచ్చింది. అండ్ అది ఇట్ హ్యాస్ బికమ్ ఇన్స్పిరేషన్ టు ఫర్ ఆల్ ది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక ఇండస్ట్రీకి. అండ్ పర్టికులర్గా వాళ్ళ కీరవాణి కానీ రాజమౌళి కానీ ఆస్కార్ లెవెల్కి వెళ్ళారంటే సాటిస్ఫాక్షన్ అదే మనకేముంది. అంటే గురువుని మించిన శిష్యుడు అని ఒప్పుకుంటారా? 100%. అసలు నా దగ్గర ఓన్లీ యాడ్స్ తప్ప సినిమాగా అసిస్టెంట్గా ఏం చేయలేదు. శాంతినివాసం చేయటం స్టూడెంట్ నెంబర్ 1 అప్పుడప్పుడు ఊరినే వెళ్ళేవాడిని. బట్ నేను చెప్పిన దానికన్నా బాగా తీసుకొచ్చేవాడు. అందులో నేను ఎప్పుడూ శిష్యుడని కానీ ఇది కానీ హార్డ్ వర్కర్. ఎందుకంటే మరి ఫ్యాక్టే చెప్పుకోవాలి కదా. ఇప్పుడు 100% ఏదైనా ఆర్కే టెలిషోలో పనిచేసిన అందరికీ పర్టికులర్గా మా కజన్ బ్రదర్ కోడలు పద్మజ ఉంది, కోరిమిడి పద్మజ, ఆవిడ ఒక్కతే లేకపోతే మా ఆర్కే టెలిషో లేదు. అంటే వాళ్ళకి ఆడవాళ్ళకి ఏంటంటే నవల్స్ పక్క సీరియల్స్ చూడటం అన్నీ అయిన తర్వాత నా దగ్గరికి తీసుకొస్తాం అన్నమాట.